సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆయనను విడుదల చేయాలని బెయిల్ మంజూరు చేసింది. డిబేట్లో నవ్వినందుకు అరెస్ట్ చేయడాన్ని కోర్టు ప్రశ్నించింది. కొమ్మినేని అరెస్ట్ అక్రమమని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ట్రయల్ కోర్టు విడుదల నిబంధనలు నిర్ణయిస్తుందని తెలిపింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కొమ్మినేనికి కొన్ని స్పష్టమైన సూచనలు చేసింది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని ధర్మాసనం హెచ్చరించింది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసుల విచారణ వేళ కొన్ని సందర్భాల్లో తాము కూడా నవ్వుతూ ఉంటామని వ్యాఖ్యానించింది. అంత మాత్రాన ఏదో తప్పు చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించింది. 70 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. చర్చలను గౌరవప్రదంగా చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో కొమ్మినేని పలు అంశాలను ప్రస్తావించారు. 41A నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమరావతి మహిళల్ని కించపరిచేలా ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటుగా విశ్లేషకుడు కృష్ణం రాజులపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ నెల 9న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గుంటూరుకు తరలించి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే కొమ్మినేని తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా ఆయన్ను ధర్మాసనం విడుదల చేయాలని ఆదేశించింది. లైవ్ షోలో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ఇక కొమ్మినేనికి ఎలాంటి నేర చరిత్ర లేదని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా ఈ పిటిషన్ విచారణ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కొమ్మినేనికి రిలీఫ్ లభించింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆయనను విడుదల చేయాలని బెయిల్ మంజూరు చేసింది. డిబేట్లో నవ్వినందుకు అరెస్ట్ చేయడాన్ని కోర్టు ప్రశ్నించింది. కొమ్మినేని అరెస్ట్ అక్రమమని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ట్రయల్ కోర్టు విడుదల నిబంధనలు నిర్ణయిస్తుందని తెలిపింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కొమ్మినేనికి కొన్ని స్పష్టమైన సూచనలు చేసింది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని ధర్మాసనం హెచ్చరించింది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసుల విచారణ వేళ కొన్ని సందర్భాల్లో తాము కూడా నవ్వుతూ ఉంటామని వ్యాఖ్యానించింది. అంత మాత్రాన ఏదో తప్పు చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించింది. 70 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. చర్చలను గౌరవప్రదంగా చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో కొమ్మినేని పలు అంశాలను ప్రస్తావించారు. 41A నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమరావతి మహిళల్ని కించపరిచేలా ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటుగా విశ్లేషకుడు కృష్ణం రాజులపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ నెల 9న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గుంటూరుకు తరలించి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే కొమ్మినేని తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా ఆయన్ను ధర్మాసనం విడుదల చేయాలని ఆదేశించింది. లైవ్ షోలో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ఇక కొమ్మినేనికి ఎలాంటి నేర చరిత్ర లేదని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా ఈ పిటిషన్ విచారణ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కొమ్మినేనికి రిలీఫ్ లభించింది.